ఈ వరుస బస్సు యాక్సిడెంట్లు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయా? అంటే ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లు చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. నిన్న మనం వీడియో చేసాం కావేరీ ట్రావెల్స్ బస్ గురించి. వాళ్ళ తాలూకు శవాల అప్పగింతలు కూడా కొన్ని అవ్వలేదు, కొన్నింటికి ఇంకా పోస్ట్ మార్టాలు కూడా కంప్లీట్ అవ్వలేని పరిస్థితి. ఈరోజు తెల్లవారు చూసినట్టయితే మరొక బస్సు యాక్సిడెంట్ అనమాట. సుమారుగా 25 మంది ప్రాణాలను బలి తీసుకున్న యాక్సిడెంట్ ఇది. ఇది కూడా చాలా దయనీయమైనటువంటి యాక్సిడెంట్. చాలామంది చిన్నపిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 3 అక్కా చెల్లెళ్ళు సజీవంగా సమాధైన పరిస్థితి. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ సతీష్, వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు విత్ సతీష్. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ 5:45 ప్రాంతంలో బీజాపూర్ హైవేలో మనకి తాండూర్, అంటే ఇది బెంగళూరుకి బార్డర్లో ఉంటుంది, కర్ణాటక బార్డర్లో ఉంటుందన్నమాట మన తెలంగాణలో. ఈ తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి తాండూరు నుంచి హైదరాబాద్కి అయితే ఒక బస్సు బయలుదేరింది వయా చేవల్ల మీదుగా. బీజాపూర్ హైవేలో అయితే ఆ బస్సు ప్రయాణించడం జరుగుతుందన్నమాట. బస్ నెంబర్ వచ్చేసి TS34TA6354. ఇది బస్ నెంబర్ అనమాట. యాక్చువల్గా ఈ బస్సు ఏంటంటే మార్నింగు మనకి ఎవరైతే హైదరాబాద్లో జాబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఈ తెలంగాణలో, వీళ్ళంతా కూడా మార్నింగ్ డ్యూటీ కోసం ఎక్కువ ఈ బస్నే అప్రోచ్ అవుతారనమాట ఇదే టైమింగ్లో. సో చాలామంది ఎంప్లాయీస్, సుమారుగా బస్సు స్థాయిని మించి 70 మంది వరకు అయితే బస్సులో ప్రయాణికులు అయితే ఉండటం జరిగింది. ఈ 70 మంది ప్రయాణికులతో మార్నింగ్ 5:45 ప్రాంతంలో ఈ బస్సు అయితే తాండూరు నుంచి సికింద్రాబాద్కి అయితే బయలుదేరడం జరిగిందనమాట హైదరాబాద్కి. ఇది చేవెళ్ళ మీదుగా వస్తుంది బీజాపూర్ హైవేలో. అయితే తాండూరు నుంచి బయలుదేరిన తర్వాత చేవెళ్ళకి 10 కిలోమీటర్ల దూరంలో ఒక టిప్పర్ లారీ కంకర, మనకి ఇదే అగ్రిగేట్ ఉంటుంది కదా, 40 mm లోడ్ వేసుకొని ఓవర్ స్పీడ్తో ఎక్కువ లోడ్తో అయితే హెవీ లోడ్తో ఒక వెహికల్ టిప్పర్ అయితే మాత్రం TZ06T3879 అనే నెంబర్ గల టిప్పర్ ఓవర్ స్పీడ్తో ఒక రాంగ్ రూట్లో అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ బస్ కూడా ఏంటి అంటే ఈ మార్నింగు వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చాలి కదా అనే ఉద్దేశంతో ఆఫీస్ టైమింగ్లకి వేసుకున్న బస్ కాబట్టి ఆయన స్పీడ్లో ఆయన కూడా ఓవర్ స్పీడ్లోనే ఉన్నాడు. ఈ టిప్పర్ లారీ కూడా రాంగ్ రూట్లో మార్నింగ్ కదా అని చెప్పేసి వీళ్ళు కూడా వస్తున్నారు. ఒక ఫాగ్ అయితే అక్కడ ఫామ్ అయిందనమాట, ఫాగ్లో ఉంది. అయితే వీళ్ళిద్దరూ వస్తున్న ఈ సందర్భంలో ఇద్దరు కూడా 2 వెహికల్స్ కూడా ఓవర్ స్పీడ్లోనే ఉన్నాయి. ఒక బైక్ని తప్పించే పరిస్థితిలో, తప్పించే క్రమంలో అక్కడ కూడా మీరు గమనించినట్టయితే మనకి మొన్న జరిగినటువంటి కావేరీ బస్ ఇన్సిడెంట్లో కూడా బైకే కారణం, ఇక్కడ కూడా బైకే. అలాగని బైక్ కారణం అంటే అక్కడ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ బైక్ వల్ల. ఇక్కడ బైక్ వల్ల ఏం జరగలేదు. బైక్ని ఓవర్టేక్ చేసే క్రమంలో డ్రైవర్ సైడ్ ఏదైతే ఉందో, ఇటువైపు కూడా డ్రైవర్ సైడే, ఇటు మన టిప్పర్కి కూడా డ్రైవర్ సైడే, బస్సుకు కూడా డ్రైవర్ సైడే, 2 కూడా రైట్ సైడే ఢీ కొట్టడం జరిగిందనమాట. బస్సు పరిస్థితి అయితే మాత్రం ఈ పక్కన విజువల్స్లో మీరు చూడండి. బస్సు పరిస్థితి అయితే మాత్రం చాలా దయనీయమైన పరిస్థితి. కంప్లీట్గా వెనకాతలు ఉన్నటువంటి ఒక 2 రోస్ తప్ప రైట్ సైడ్ ఉన్న మొత్తం పార్ట్, డ్రైవర్ సీట్ దగ్గర నుంచి మొదలు పెడితే వెనకాతలో ఒక 2 సీట్లు మినహాయించి కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయిందనమాట. అసలు ఒక సీట్ కూడా బస్సులో లేదు. ఈ కొట్టడం ఏంటంటే ఈ టిప్పర్ లారీ ఫుల్గా సుమారుగా నియర్లీ 18-20 టన్నుల లోడ్తో ఉంది టిప్పర్ లారీ. ఆ కంకర్తో ఈ కంకర్ మొత్తం బస్సులో ఒలిగిపోయిందనమాట. యాక్చువల్గా బస్సుకు ఉన్నటువంటి రూఫ్ కానీ ఏమీ లేదు, మొత్తం కంప్లీట్గా ఒకవైపు చెక్కుకుంటూ పోయింది ఈ లారీ బస్సుని. ఈ చెక్కుకుంటూ పోయి ఈ తిరగబడిపోవడం ఏమైందంటే బస్ పైన తిరగబడిపోయింది. కొంతమంది ఏంటంటే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు కొంతమంది అయితే రక్షించబడగలిగారు. సుమారుగా ఒక 20 మంది వరకు, ఒక 20-30 మంది వరకు. కంప్లీట్గా ఇప్పుడుకో అందుతున్న లెక్కల ప్రకారం అయితే మాత్రం 25 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఒక 20 మంది నుంచి 22 మంది వరకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగే పరిస్థితి. గవర్నమెంట్ కూడా వెంటనే స్పందించింది. హుటాహుటిన అక్కడికి ఉన్నటువంటి
పోలీసు దళాలు కానీ లేదంటే డాక్టర్స్ కానీ అంబులెన్స్ కానీ చేరుకోవడం జరిగింది. వెంటనే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి చేవేళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. బాడీస్ని వెతికి తీసే క్రమంలో చాలా ఇబ్బంది అయితే గురైన పరిస్థితి అనమాట. ఏంటంటే సుమారుగా 20 టన్నుల కంకర బస్సు పైన ఒలిగిపోయి, ఒక విషయం హృదయ విదారకమైన విషయం ఏంటి అంటే, ఒక నెలల పసికందు ఒక తల్లి ఇద్దరూ కూడా ఆ కంకరలో కూరుకుపోయిన పరిస్థితి అనమాట. ఇది ఒక విధంగా చూసుకున్నట్టయితే ఒక సుమారుగా 7-8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పాప తల్లిని కంకరలో కోల్పోయింది. ఆ పాప కంకరలో తల్లి కోసం వెతికే పరిస్థితి నిజంగా హృదయ విదారకమైన పరిస్థితి. చుట్టూ ఉన్న వాళ్ళకి కన్నీళ్ళు తెప్పించే పరిస్థితి అయితే అక్కడ మనం చూసే పరిస్థితి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 అక్కా చెల్లెళ్ళు, వాళ్ళు బెంగళూరు సంథింగ్ తాండూరు వాళ్ళు ఒక వివాహ వేడుకకి అయితే హాజరవడం జరిగింది. వాళ్ళు తిరిగి వస్తూ వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా ఫోన్ చేసి, అమ్మ మేము రీచ్ అయిపోతాం, వచ్చేస్తున్నాము, బస్సు ఎక్కామని చెప్పేసి, ట్రైన్కి రమ్మని చెప్పేసి అంటే సడన్గా టికెట్లు దొరకలేదని చెప్పేసి ఈ బస్సునే వాళ్ళు కూడా ప్రయాణించడం జరిగింది. 3 అక్కా చెల్లెళ్ళు కూడా ఆ కంకరలోనే సమాధి అయిన పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడ హాస్పిటల్ పోస్ట్ మార్టం దగ్గర కానీ హాస్పిటల్ దగ్గర కానీ ఆ కుటుంబ పరిస్థితి చూసినట్టయితే నిజంగా మనసును కలిచివేసే పరిస్థితి. సో దీనికి కారణమైనటువంటి అక్కడ యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు తాండూరు బీజాపూర్ హైవే ఏదైతే ఉందో వెహికల్ తాలూకా ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. రోడ్డు చాలా బిజియెస్ట్ రోడ్ అది. వెహికల్స్ ఒకదాని వెనకతలు అసలు ఖాళీ ఉండవన్నమాట. అలాంటి ప్లేస్లో ఈ మార్నింగ్ కూడా కొంత మంచు అయితే పడి ఉండటం, అదే దీంట్లో ఈ రెండు ఇవతల బస్సు కూడా కావచ్చు లేదంటే ఇవతల టిప్పర్ కూడా రెండు కూడా ఓవర్ స్పీడ్లో ఉండటం వల్ల బైక్ని తప్పించే క్రమం మధ్యలో కూడా ఒక రోడ్డు మధ్యలో ఒక చిన్న గుంత ఉండటం అయితే జరిగిందనమాట. ఈ బైక్ని తప్పించే క్రమంలో ఈ గుంతను కూడా తప్పించే క్రమంలో ఈ వెహికల్ ఏదైతే ఉందో కంప్లీట్గా బస్సు పైన పట్టడం జరిగింది. బస్సుని సగం అయితే మాత్రం కొట్టేయడం జరిగిందనమాట. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ వాళ్ళ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అలాగే బస్ డ్రైవర్ కూడా ప్రాణాలను వెంటనే స్పాట్లోనే కోల్పోవడం జరిగింది. మిగతా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఆ కంకరలో పడిపోయిన పరిస్థితి అనమాట. ఒక జేసీబీలను తెప్పించి కంకర్ని రిమూవ్ చేసి వాళ్ళు తీసేటప్పటికీ వాళ్ళని అయితే ప్రాణాలను కోల్పోవడం అయితే జరిగింది. ఇటువంటి హృదయ విదారకమైన సంఘటనలు చూసినప్పుడు నిజంగా మనకి ఒక ప్రాణానికి ఎంత అసలు ఈ విలువ ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. ఏ రోజు ఎలా ఉంటుందో ఏంటో కూడా చెప్పలేని పరిస్థితి. సో దీనివల్ల ఏంటంటే మొన్న కూడా మనం చెప్పుకున్న రోడ్ అండ్ సేఫ్టీ గురించి. ఇదేంటంటే ఏదో వెహికల్లో పోతున్నామనే కాదు, మన వెహికల్ అంటే మనం డ్రైవ్ చేస్తున్నామంటే మన ఒక్కడి ప్రాణాలే కాదు, మనం ఎవరినైనా డాష్ ఇచ్చినా మనకి ఏదైనా జరిగినా అది కార్ అవ్వచ్చు. ఇటువంటి హెవీ వెహికల్స్ నడుపుతున్నట్టయితే మరీ ప్రమాదకరమైనటువంటి ఈ వెహికల్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడపాలని చెప్పేసి కోరుకుందాం. ఇటువంటి న్యూసెస్ ఏంటంటే సోషల్ అవేర్నెస్ అనేది కొంత ఉండాలని చెప్పేసి మనం ఇటువంటి ఛానల్స్లో మన ఛానల్లో ఈ న్యూస్ అనేది కవర్ చేయడం అయితే జరిగిందనమాట. వీలైనంత వరకు రోడ్ జర్నీ చేసేటప్పుడు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి. ఎందుకంటే ప్రాణం అనేది ఒకసారి పోతే తిరిగి వచ్చేది కాదు. వీలైనంత వరకు ఎవరి సేఫ్టీలో వాళ్ళు ఉండాలని చెప్పేసి, ఎవరు మార్జిన్లో వాళ్ళు వెళ్ళాలి, వస్తున్న వెహికల్ని చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ప్రయాణించండి. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి మృతుల కుటుంబాలకు మన ఛానల్ తరపు నుండి ప్రగాఢ సంతాపాన్ని అయితే తెలియజేస్తూ ఈ వీడియోని ఇక్కడితో